ఈ పప్పి షిజ్జు అండి. ఇది కార్నియల్ అల్సర్తో సఫర్ అవుతుంది. మీరు గమనిస్తే కళ్ళు బ్లింక్ చేస్తున్నట్టుగా, ఎక్కువ కన్నీళ్లు కారుతున్నట్టుగా, క్లౌడీనెస్గా, కంజెస్ అయ్యి ఎర్రగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇనిషియల్లీ ఎనీ ఐ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువగా కళ్ళు మూయడం, కళ్ళు మూసుకొని ఉండడం, కళ్ళు తెరవడానికి ఇబ్బంది పడతాం, మనం టచ్ చేయాలన్నా కూడా కొన్ని కోపడుతూ ఉంటాయి. సో దాంతోపాటు చిన్న వైట్ లేయర్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని కార్నియల్ ఒపెసిటీ అంటారు. అయినా కూడా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతే పైన సూపర్ఫిషియల్ కార్నియల్ సెల్స్ అనేవి కూడా లాస్ అయిపోయి చిన్నపాటి అల్సర్ లాగా తయారవుతుంది. ఇక్కడ గమనిస్తే ఒక రౌండ్ రింగ్ లాగా కనబడుతుంది చూడండి. సో ఆ ఇన్ఫెక్షన్ వలన పైన ఉన్న సూపర్ఫిషియల్ కార్నియల్ లేయర్ లాస్ అయిపోయి అల్సరేషన్ స్టార్ట్ అయిందండి. సో ఇటువంటి స్టేట్లో చాలా పెయిన్ ఉంటుంది, ఎక్కువగా బాధ కూడా ఉంటుంది. ఎక్కువసేపు ఒక పక్కనే పడుకొని కళ్ళు మూసుకొని అలా ఉంటాయి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎక్కువ టియర్ ప్రొడక్షన్ అయినా, క్లౌడీనెస్ వచ్చినాయి, వీలైనంత త్వరగా వెటనరీ డాక్టర్కి చూపించి ఐ డ్రాప్స్ స్టార్ట్ చేస్తే కొంచెం మనకు పెయిన్ రిలీఫ్ను, ఆ క్లౌడీనెస్ తగ్గుద్ది. వన్స్ అల్సరేషన్ డెవలప్ అయితే మటుకు ఈ టేక్ మచ్ మోర్ టైం. అక్కడ లాస్ అయినటువంటి సెల్స్ మళ్ళీ రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Much more videos are there. Please comment if you have any doubts. Thank you.